నమస్తే. అద్దంకి దయాకర్. మరి ఈ పేరు చాలామందికి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో కాదు, మరో పక్కన అన్ని పార్టీలకు కూడా చాలా సుపరిచితమైనటువంటి పేరు. మరి ఈయన ఎంపీనా లేకపోతుంటే ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీ కూడా కాదు. కానీ చాలా చర్చలలో పాల్గొన్నటువంటి వ్యక్తి, మాటకారి, చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్కి కాంగ్రెస్ పార్టీ చాలా రకాలుగా అన్యాయం చేస్తుందన్నటువంటి కొన్ని ఆరోపణలు వినబడుతున్నటువంటి సందర్భంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్కి మొండి చేయి చూపెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అద్దంకి దయాకర్ తుంగతుర్తి నుంచి టికెట్ కోరుకోవడం జరిగింది. తుంగతుర్తిలో ఖచ్చితంగా టికెట్ ఇచ్చినట్టయితే ఈసారి నేను గెలిచి వస్తానని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. కానీ అక్కడ ఉన్నటువంటి నల్గొండలో ఉన్నటువంటి రెడ్ల పెత్తనంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ కాకుండా అక్కడ మందుల సామ్యాలకు ఇవ్వడంతో మందుల సామ్యాలు కూడా మరి ఎక్కువ మెజార్టీతో గెలిచినటువంటి నేపథ్యం. కాబట్టి అక్కడ తుంగతుర్తిలో ఒకవేళ కనుక అద్దంకి దయాకర్కి ఇచ్చినప్పుడు కూడా అక్కడ భారీ మెజార్టీతో గెలిచినటువంటి అభ్యర్థి. కానీ ఆయన రెడ్ల పైన చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడు కొంత దుమారాన్ని రేపినాయి. అంతేకాకుండా కొంత అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ అంతా కూడా అద్దంకి దయాకర్ పైన గెలవకుండా ఒక కుట్రలు చేస్తాడు కావచ్చేమో అన్నటువంటి ఒక ఉద్దేశంతో అద్దంకి దయాకర్ని కొంత సామరస్యంగా సద్దుమణిగించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది అప్పట్లో. కాబట్టి అక్కడ తుంగతుర్తి టికెట్ను కూడా వద్దనుకోవడం జరిగింది. ఎందుకంటే రేవంత్ మనిషి అని చెప్పేసి ముద్ర పడిపోయింది అద్దంకి దయాకర్కు. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు అక్కడ ఎవరైతే అద్దంకి దయాకరు ఎవరైతే రేవంత్ రెడ్డి తోటి అతి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఆ క్యాబినెట్లో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎమ్మెల్సీగా తీసుకొని ఇక్కడ అద్దంకి దయాకర్కు మంత్రి పదవి ఇస్తారన్నటువంటి చర్చ నడిచింది. కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్సీకి కూడా ఆయనను తీసుకోలేదు. ఆయన మంత్రి పదవి కాదు కదా, కనీసం ఎమ్మెల్సీకి కూడా మరి ఆయనను అపాయింట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత మొన్న ఏదైతే అసెంబ్లీ పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశంలో కొంత చర్చ నడిచింది. ఈసారి ఖచ్చితంగా అద్దంకి దయాకర్కి ఎంపీ ఎలక్షన్స్లో వరంగల్ నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థిగా ఆయన నిలబెడతారన్నటువంటి చర్చ నడిచింది. కానీ ఎక్కడ కూడా అద్దంకి దయాకర్ పేరు మరి ఆయన విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ కూడా మరి ఇవ్వనట్టుగానే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 14 మందిని కూడా ప్రకటించడం జరిగింది. 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఉండగా అక్కడ అప్పటికే 14 మందిని కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎంపీగా కూడా ఆయనకు ఎక్కడ కూడా అవకాశం లభించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినట్టుగా మనకు ఆ ఒక పేర్లు చూసినట్టయితే ఎక్కడ కూడా ఆ పేర్లలో అద్దంకి దయాకర్ పేరు లేదు. ఇక ఉన్నటువంటి మిగిలినటువంటి ఒకే ఒక అసెంబ్లీ స్థానం ఏదైతే మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి గెలిచినటువంటి లాస్య నందిత ఎవరైతే ఉన్నారో, లాస్య నందిత మరి కారు ప్రమాదంలో ఆమె ఆకస్మికంగా మరి మృతి చెందినటువంటి ఆ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో మరి ఇప్పుడు మళ్ళొకసారి ఎన్నిక రాబోతా ఉంది, ఉప ఎన్నిక. కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మరి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అద్దంకి దయాకర్కి ఈసారి ఖచ్చితంగా టికెట్ వస్తుంది అన్నటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం ఉండేది. కానీ అక్కడ ఎక్కడ కూడా అద్దంకి దయాకర్ పేరును అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఒక పక్కనేమో అద్దంకి దయాకర్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు, చాలా రోజుల నుంచి పార్టీలో కొనసాగుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి అతి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన మాటకారి టీవీ చర్చల్లో భాగంగా చాలా డెబిట్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి విధి విధానాలపైన ఆయన మరి సానుకూలంగా స్పందించేటువంటి పర్సన్. కాబట్టి ఆయనకు ఈసారి కంటోన్మెంట్ నుంచి ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది కావచ్చు అని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. విత్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కూడా అద్దంకి దయాకర్కు ఇవ్వాలని చెప్పేసి పట్టుదలతో ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడైనా కానీ టికెట్లు నేను కోరుకోవట్లేదు, నేను లాయల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొనసాగుతాను, ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు నేను పోటీ చేస్తానని చెప్పేసి అద్దంకి దయాకర్ కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదైతే అనూహ్యంగా ఈరోజు ఒక ప్రకటన విడుదల కావడం జరిగింది. కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీ గణేష్ను అక్కడ బరిలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. మరి ఏఐసిసి ఈరోజు విడుదల చేసినటువంటి దాంట్లో ఆయన పేరు కాకుండా అద్దంకి దయాకర్ పేరు కాకుండా శ్రీ గణేష్ పేరు రావడం జరిగింది. శ్రీ గణేష్ ఎవరంటే మొన్ననే అంతే కొడుతుంటే దాదాపుగా 15-20 రోజుల క్రితమే రేవంత్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కవర్నుగా కప్పుకోవడం జరిగింది. ఇంతకుముందు ఆయన బీజేపీ పార్టీలో ఉండేది. పోయినసారి జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఆయన బీజేపీ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి 2వ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ గణేష్. అదే శ్రీ గణేష్ గతంలో కాంగ్రెస్ పార్టీతో పనిచేయడం జరిగింది. దాని తర్వాత టికెట్ కోసం బీజేపీ పార్టీకి వచ్చి టికెట్ తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి తనను వచ్చినట్టయితే శ్రీ గణేష్కి టికెట్ ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి హామీ కూడా ఇచ్చినట్ట. అందుకోసం అని చెప్పేసి నేరుగా శ్రీ గణేష్ 15 రోజుల క్రితం
రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే కండువ కప్పుకోవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ కండువ. కాబట్టి ఇచ్చినటువంటి మాట ప్రకారం శ్రీ గణేష్కి ఈసారి అభ్యర్థిగా ప్రకటిస్తున్నామని చెప్పేసి ఏఐసిసి ప్రకటించడం జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈసారి కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా మరి అద్దంకి దయాకర్కి మరి మొండి చేయి చూపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. చాలా చోట్ల కూడా చాలా సందర్భాల్లో ఒక పక్కన ఎమ్మెల్యే, దాని తర్వాత ఎమ్మెల్సీ, మొన్న జరిగినటువంటి ఎంపీకి సంబంధించినటువంటి పేర్లలో ఇప్పుడు కంటోన్మెంట్ దాంట్లో ఎక్కడ కూడా అద్దంకి దయాకర్ పేరును పరిశీలనలోకి తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒకవేళ కనుక అభ్యర్థిని ప్రకటించాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే ఇప్పటికైతే టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా అభ్యర్థిని ఆమెను ప్రకటించలేదు. అయితే లాస్యానంద మృతి చెందినటువంటి తర్వాత పరామర్శకు వెళ్ళినటువంటి అంటే భౌతిక కాయాన్ని సందర్శించేటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ప్రకటన ఆ రోజు చేయడం జరిగింది. ఒకవేళ కనుక సాయన్న కుటుంబం నుంచి ఎవరైతే లాస్యానందిత చనిపోయినటువంటి ఆమె ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు నిలబడ్డప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేది వినన్మాస్గా వాళ్ళ ఫ్యామిలీకే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి నిజంగా ఆ మాటకి ఏమైనా కట్టుబడి ఉంటారా లేదనేది కూడా చూడాలి. ఒక పక్కన మరి ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించడం చూసినట్టయితుంటే అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బరిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరో పక్కన లాస్యానందిత సోదరి మొన్ననే ఒక రీసెంట్గా ప్రకటన విడుదల చేయడం జరిగింది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బరిలో ఉంటాను, మా సంబంధించినటువంటి తండ్రి లోటును అక్కడ ఉన్నటువంటి మా అక్క కూడా మరణించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నాకే అవకాశం కావాలి అని చెప్పేసి ఆమె కూడా నేను బరిలో ఉంటానని చెప్పేసి ఆమె కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మరి ఆమెకే టికెట్ ఇస్తుందా లేకపోతే ఇంకొక పేరు కూడా తెర మీదకి వస్తూ ఉంది. క్రిషాంక్ ఎవరైతే ఉన్నారో క్రిషాంక్ పేరు కూడా బయటకు వస్తూ ఉంది. మరి ఆ లాస్యానందిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేస్తుందా, మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుందా లేదన్నటువంటిది చూడాల్సినటువంటి అంశం. ఇంకొక పక్కన ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ని అక్కడ శ్రీ గణేష్కు ప్రకటించడం జరిగింది. బీజేపీ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారు అనేది కూడా మనం చూడాలి. దీంట్లో గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా గద్దర్ కూతురు వెన్నెలకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడే శ్రీ గణేష్కి ఇచ్చినట్టయితే పెద్దగా ఇబ్బంది ఉండకపోయేమో కావచ్చు, కానీ మొత్తానికైతే అక్కడ వెన్నెల ఎవరైతే ఉందో గద్దర్ కూతురు వెన్నెలకి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో జరిగినటువంటి మొన్నటి ఎన్నికల్లో వెన్నెల 3వ స్థానానికి మాత్రమే పరిమితమైంది. అంటే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఒక పక్కన తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి వీచినప్పటికీ కూడా అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్లో వెనుకబడ్డది. కాబట్టి శ్రీ గణేష్ అంటే 2వ ప్లేస్లో ఉన్నటువంటి శ్రీ గణేష్ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి 2వ ప్లేస్లో ఉన్నటువంటి ఆయనకు ఈసారి కాంగ్రెస్ పార్టీ కనుక టికెట్ ఇచ్చినట్టయితే అక్కడ విజయం సులభంగా అవుతుందన్నటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ ఒక చాకచక్యంగా చక్రం తిప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రత్యక్షమైనటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమని భావిస్తుందో తెలియదు, కానీ మరి ప్రత్యక్షమైనటువంటి ఎన్నికల్లో మరి ఉన్నటువంటి అద్దంకి దయాకర్ పని చేయడం అని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉందా, లేకపోతే ఉంటే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఏమైనా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఏమన్నా చూస్తుందా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఆయన ఆశించినటువంటి స్థానాలు ఏవైతే ఎమ్మెల్సీగా కావచ్చు, ఎంపీగా కావచ్చు, మొన్న ఇప్పుడు జరుగుతున్నటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించి కూడా చాలా చోట్ల ఆయన భంగపడతా ఉన్నాడు. మరి ఆయనకు రేవంత్ రెడ్డి ఏ విధంగా న్యాయం చేస్తారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ శ్రీ గణేషే మరి ఆయనకు టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి. కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీ గణేష్ని మరి ఏఐసిసి ప్రకటించడం జరిగింది. రేవంత్ సమక్షంలో కండువ కప్పుకోవడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి ఆయనే బీజేపీ పార్టీలో ఉండేది, ఇంతకుముందు బీజేపీ పార్టీలో ఉండేది, ఆయనే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కంటోన్మెంట్ ఎన్నికల్లో నీకు పోటీ చేసేటువంటి అవకాశం ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో ఆయనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అంశం. ఇక అంతకుముందేమో ఇక్కడ ఈటల రాజేందర్ తోటి శ్రీ గణేష్ చూసుకోవచ్చు, అప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కావచ్చు, మిగతా చోట్ల ఆయన దిగినటువంటి ఫోటోలు కూడా చూసుకోవచ్చు. కాబట్టి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఒక పక్కన అద్దంకి దయాకర్కి ఇవ్వకపోవడానికి అంటే శ్రీ గణేష్ కనుక రానట్టయితే అద్దంకి దయాకర్కి వచ్చేటువంటి అవకాశం ఉండునేమో, కానీ మొత్తానికి అయితే మాత్రం శ్రీ గణేష్ అయితే అద్దంకి దయాకర్ రావాల్సినటువంటి టికెట్ను ఇక్కడ శ్రీ గణేష్ కొట్టేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తానికైతే అద్దంకి దయాకర్ పరిస్థితి అయితే ఆ విధంగా మారిపోయింది. అన్ని సంబంధించినటువంటి ఒక పక్కన ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక పక్కన ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీగా పోటీ చేద్దామని చెప్పేసి ఆశపడ్డటువంటి అద్దంకి దయాకర్ అన్ని చోట్ల భంగపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి ఏ విధమైనటువంటి అద్దంకి దయాకర్కు రేవంత్ రెడ్డి ఏ విధంగా న్యాయం చేస్తాడనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.